మనిషి నిద్రలో చూసే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కొన్ని కలలు మన భవిష్యత్తుకు సూచనలు ఇస్తాయి. ముఖ్యంగా జంతువులు కనిపించే కలలు చాలా ముఖ్యమైనవి. కలలో ఖడ్గమృగం కనిపించడం అంటే అది సాధారణ విషయానికి కాదు. ఖడ్గమృగం ఒక బలమైన జంతువు. ఇది ధైర్యం, కోపం, మొండి స్వభావం, మరియు రక్షణకు ప్రతీక. ముందుగా ఒక ముఖ్యమైన విషయానికి తెలుసుకోవాలి. కలలు నిజం అయ్యే సమయాలు ఉంటాయి. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య చూసిన కలలు ఎక్కువగా నిజం అవుతాయి. ఉదయం లేవడానికి దగ్గరగా చూసిన కలలు త్వరగా ఫలితాలు ఇస్తాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం నిద్రలో చూసిన కలలు సాధారణంగా ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కలలో ఖడ్గమృగం కనిపించే వేర్వేరు పరిస్థితుల అర్థాలు తెలుసుకుందాం. మీరు ఖడ్గమృగాన్ని దూరంగా చూస్తే, మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం రాబోతోంది. కానీ మీరు దాన్ని గమనించాలి. ఖడ్గమృగం మీ వైపు నడుచుకుంటూ వస్తే, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. అది మంచి లేదా చెడు అనేది మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఖడ్గమృగం మీ వెనుక పడితే, అంటే మీ వెనుక ఎవరో మాట్లాడుతున్నారు లేదా మీకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఖడ్గమృగం నుండి పారిపోతుంటే, మీరు ఒక సమస్యను ఎదుర్కొనే బదులు దానిని తప్పించుకుంటున్నారు. మీరు ఖడ్గమృగంతో పోరాడుతున్నట్టు కనిపిస్తే, అది మీరు జీవితంలో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే సంకేతం. ఖడ్గమృగం మీపై దాడి చేస్తే, మీ జీవితంలో ఒక పెద్ద ప్రమాదం లేదా విభేదం రావచ్చు. ఖడ్గమృగం ప్రశాంతంగా నిలబడి ఉంటే, మీ జీవితం స్థిరంగా మారబోతోంది. తెల్ల ఖడ్గమృగం కనిపిస్తే, అది చాలా శుభ సూచనం. మీకు అదృష్టం కలిసి వస్తుంది. నలుపు ఖడ్గమృగం కనిపిస్తే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిని నమ్మే ముందు ఆలోచించాలి. చిన్న ఖడ్గమృగం కనిపిస్తే, కొత్త ప్రారంభాలకు ఇది సూచన. కొత్త పని లేదా అవకాశం వస్తుంది. చనిపోయిన ఖడ్గమృగం కనిపిస్తే, మీ జీవితంలో ఉన్న పాత సమస్యలు ముగుస్తాయి. ఖడ్గమృగం మీద మీరు కూర్చుని ఉన్నట్టు కనిపిస్తే, మీరు పరిస్థితులను పూర్తిగా నియంత్రించగలుగుతున్నారు. ఖడ్గమృగం మీకు హాని చేయకుండా వెళ్ళిపోతే, మీకు ఉన్న సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. ఈ కల ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇస్తుంది. మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. లేకపోతే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మనసులో ఉన్న ఒత్తిడి, భయం, కోపం ఇవి ఈ రూపంలో కలలో కనిపిస్తాయి. కాబట్టి ఈ కలను చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దాని అర్థాన్ని అర్థం చేసుకుని, మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ కలలు మీకు మార్గం చూపుతాయి. వాటిని గమనించండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు ఇన్కమ్ వచ్చింది. అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్